చిరునవ్వుతో చనిపోయిన వారిని పరామర్శించడానికి బయలుదేరుతున్న ఫోటో ఇది. చక్కటి చిరునవ్వుతో ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. కార్యకర్త చనిపోయాడు, పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిన్న పెద్ద పెద్ద మాటలు చెప్పి బయలుదేరుతున్నప్పుడు చక్కటి చిరునవ్వులతో. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంట. సిగ్గు శరం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఉంటే అసలు ఆ మాటే నువ్వు మాట్లాడకూడదు, నీకు అర్హత లేదు. 1381 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ లాంటి అనేక మందిని చావుకు కారణమైన నువ్వు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టావు, నువ్వు అడిగావు, మేము అడుగుతున్నావు ఎన్నిసార్లు అంటే నీ 5 ఏళ్ల పాలనలో ప్రతిరోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఆయన రాష్ట్రపతి పాలన కావాలన్నట్టు ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు పూర్తిగా వైఫల్యం చెందినాయని చెప్పి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిన్న చూస్తే ఆయన పోయాడు ప్రెస్ మీట్కి పోయిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోలో వెనకానున్న వ్యక్తి ఎవరైతే వాళ్ళు ఉన్నారో మొత్తం ఈ ప్రెస్ మీటు సంబంధించి ఆయన ఇతనే వెనకాల ఉండేది. దీనికి కారణమైన వ్యక్తి ఎవరైతే ఇద్దరు కొట్టుకున్నారో వాళ్ళిద్దరికి గురువు ఇతనే. ఇద్దరు ఎవరైతే రౌడీలు ఉన్నారో ఆ రౌడీలని పెంచి పోషించింది వైసీపీ ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న నేత. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉందంటే సొంత బాబాయ్ వివేకానంద గారి హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు, అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన అన్నీ చూసిన తర్వాత ఎవరైతే చావుకు కారణమైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చంపించారని చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు అదే వర్షన్ అయింది. మా ప్రధాన ఆరోపణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ చావులకు ప్రతి కారణం జగన్మోహన్ రెడ్డి, ఈ చావుల వెనకాల ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుగు యువత ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. ఎందుకు ఆరోపిస్తున్నామంటే ఆ రోజు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి అనేక హత్యల్ని వాడుకొని అధికారంలోకి వచ్చాడు. సొంత బాబాయిని చంపించాడు మేము ఆరోపిస్తున్నాం. మేము ఆరోపించడం కాదు, సిబిఐ పోలీసులు ప్రతి ఒక్కరూ అవినాష్ వైపు చూపిస్తున్నా అవినాష్ని పక్కన పెట్టుకొని తిరిగినాడంటే ఈ హత్యలో ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఉందా లేదా? ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి చావుకు కారణమైన ప్రతి ఒక్కరిని వెనకాల పెట్టుకొని తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ ప్రభుత్వ హత్యలు, శాంతి భద్రతలు లేవు. ఏం శాంతి భద్రతలు లేవు జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గంజాయి గంజాయిని ఏరులై పారిచ్చావు. ప్రతి ఇంటికి రవాణా ఏ విధంగా నిత్యావసర సరుకులు సరఫరా చేసినట్టు గంజాయిని సరఫరా చేయించావు. ఎవరైనా గంజాయిని నిర్మూలనకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టావు. ఈ తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని మేము ప్రోగ్రాములు చేస్తే మా మీద కేసులు పెట్టించావు. నువ్వు ఇచ్చిన గంజాయి మత్తులో నీ 5 ఏళ్ల పాలనలో ఆ మత్తులో ఇంకా దిగలా. మీ కార్యకర్తలు ఆ గంజాయి తీసుకొని ఆ మత్తు నుంచి ఇంకా దిగలే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ హత్య వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మా ప్రధాన ఆరోపణ. బెంగళూరుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, మేఘాల మళ్ళా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి